ఏలూరు జిల్లా ప్రజలకు ఇసుక ఇబ్బందులు తప్పడం లేదు. కొక్కునూరులో ఇసుక ర్యాంపు ఏర్పాటు చేయడంతో జిల్లా వాసుల రవాణాకు ఇబ్బందికరంగా మారిపోయింది. ఇక కుకునూరు నుండి 10 కిలోమీటర్లు రాగానే మధ్యలో తెలంగాణ బోర్డర్ అదొక సమస్య అని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం స్పందించి జిల్లా వాసులకు ప్రత్యామ్నాయ ఉచిత ఇసుకను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఇసుక విధానం ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్మికులు అదే రకంగా నిర్మాణ రంగం అంతా కూడా పరుగులు పెడుతుంది అని భావించినప్పుడు కూడా ఇక్కడ ఏలూరు జిల్లాలో మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఐఎఫ్టీ నాయకులు. సార్, అసలు ఉచిత ఇసుక విధానం అమలు అయినప్పటికి కూడా ఇక్కడ మన ఏలూరు జిల్లాకి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, ఏం చేయాలంటారు? అసలు మన ఏలూరు జిల్లా ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లా అంటే గోదావరి యువతల పక్కన పశ్చిమ గోదావరి జిల్లాగా ఉండేది. దీన్ని ఏలూరు జిల్లా కింద విడదీశారు. ఇప్పుడు వచ్చిన జిల్లా కలెక్టర్ గారు 2 నెలల క్రితం ఏలూరుకి రిచ్ లేనందువలన మీరు కుక్కునూరు వెళ్ళి ఇసుక తెచ్చుకోండి అని చెప్పి ఒక జీవో జారీ చేశారట. ఆ తర్వాత ఏలూరు జిల్లాకి ఇసుకంటూ లేకుండా పోయింది. మనం తరతరాలుగా ఏలూరు జిల్లాలో అది జంగారెడ్డిగూడెం కావచ్చు, ఏలూరు కావచ్చు, చింతలపూడి కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాల్లో స్లాబ్ వేయాలంటే ప్రధానంగా నాణ్యత కలిగిన ఇసుక, అది కొవ్వూరు ఇసుకని మనం ఉపయోగించుకునే వాళ్ళం. అటువంటి ఇసుకని ఈరోజు మీకు రాదు అని చెప్పి ఈరోజు కుకునూరు ఇసుకని కేటాయించారు. కుకునూరు ఇసుక అంత నాణ్యత ఉండదు, మట్టితో కూడి ఎర్రగా ఉంటుంది. అది స్లాబులుగా ఇసుక పనిచేయదు. మరి అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయం తెలుసో తెలీదు, అది వేరే విషయం తెలియదు అనుకుంటా. అది ఈరోజు స్లాబులు మొత్తం ఆగిపోయినాయి. అదేవిధంగా ఒకవేళ అక్కడికి వెళ్ళిన ఆ రిచ్లో ప్రొక్లైన్లు లేవు, రిపేర్ అయినాయి అని చెప్తున్నారు. ఒకళ్ళు లోడింగ్ చేసుకుని దారిలో వచ్చిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు మీద 15 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. అనేక కేసులు కూడా వాళ్ళు పెడుతున్నారు. ఆ తర్వాత ఒకవేళ ఏలూరు జంగారెడ్డి ఆ ఇసుక చేరుకున్నా కూడా అది క్వాలిటీ లేక ఇబ్బందులు పడిసి ఈరోజు స్లాబులు వేయడం దగ్గర చాలామంది ఆఫ్ చేశారు. దానివల్ల ఈరోజు జిల్లాలో లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా, పనులు లేకుండా పస్తులుండేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ వెంటనే స్పందించి ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలి. లేని ఏళ్ళ జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల యొక్క గత ప్రభుత్వం అన్యాయం చేసింది, ఇసుక దోపిడీ చేసింది. మాకు ఓటేయండి, కూటమికి ఓటేయండి, మేము భవన నిర్మాణ కార్మికులకి రోజు పని కల్పించే విధంగా, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇసుకని ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి నినాదించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఇసుక రిచ్ లేదు. ఏలూరు జిల్లా ప్రజలకు ఇసుక అందుబాటులో లేదు. ఏలూరు జిల్లా ప్రజలకు నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లేదు. ముఠా కార్మికులకు లోడింగ్ అన్లోడింగ్ చేసేటటువంటి, ఇసుక లోడింగ్ అన్లోడింగ్ చేసేటటువంటి కార్మికులు వలస కార్మికులుగా, వలస కూలీలుగా మారేటటువంటి పరిస్థితి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాం, రాజ్యంలో లేనప్పుడు ఎలాగున్నారో రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ప్రతిస్పందన ఆ విధంగా ఉండాలి. ఏదైతే కుక్కునూరులో ఏర్పాటు చేసినటువంటి, ఏలూరుకి తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి కుక్కునూరులో ఏర్పాటు చేసిన రిచ్ ఏలూరు ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగపడదయ్యా. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఈరోజు కలెక్టర్ గారికి కూడా చెప్పడానికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో నిర్మాణాలు చేపట్టాలంటే ఇసుక కావాలి. ఆ ఇసుకని ప్రభుత్వం మేము పెద్ద ఎత్తున ఉచిత పాలసీని తీసుకొచ్చాం. ప్రతి గ్రామానికి ఉచితంగా ఇసుకని సరఫరా చేస్తామని చెప్పి మాట్లాడారు. కానీ ఏలూరు జిల్లాలో మొత్తానికి ఒక్క ర్యాంపు కూడా లేదని అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడో దూర తీర ప్రాంతంలో ఉన్నటువంటి కుకునూరులో ఆ ర్యాంప్ ఇచ్చారు. ఆ ర్యాంపులో దొరికేటటువంటి ఇసుక నాణ్యత లేనటువంటి ఇసుక, అది స్లాబులకు ఉపయోగపడదు. అదేవిధంగా ఇటు పోలవరం ఏరియా ఉంది. పోలవరం ఏరియా మొత్తం కూడా ఈ ఫ్లడ్ కారణంగా మొత్తం గోదావరిలో మొత్తం నీటితో మునిగిపోయి ఉంది. అక్కడ ఇసుక లేనటువంటి పరిస్థితి. అలాగే ఇవాళ పక్క జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి ర్యాంపులు ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంపుల నుండి కనీసం ఇవాళ ఏలూరు జిల్లాకు వచ్చే బోర్డర్ వరకు మాత్రమే రాగలుగుతున్నాయి. అక్కడ నుండి యువతలకి లారీ వస్తే కనుక కేసులు పెట్టి దాన్ని ఆక్రమై చేసేసుకుంటున్నారు.
ఇలా చూసుకున్నట్టయితే ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఆయన చెప్పినట్టుగానే ప్రభుత్వంతో మాట్లాడి ఉచిత ఇసుక విధానం వచ్చింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలకి గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదైతే సిద్ధాంతం కానీ, పెరవలు కానీ, కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ అన్నీ కూడా ఇసుక ర్యాంపులు ఉండేవి. ఇసుక అందుబాటులో ఉండేది. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులు నష్టపోయారు. అయితే ఇప్పుడు ఏలూరు జిల్లా చూసుకున్నట్టయితే కుక్కునూరులో పెట్టారు. కుక్కునూరు దాదాపుగా 130 కిలోమీటర్ల పైగా దూరం ఉంది. ఏలూరు జిల్లాకి కేవలం ఒక్క కుక్కునూరే ఉండటం వల్ల బాగా ఇబ్బందిగా గురైన పరిస్థితి. అక్కడి నుంచి ఇసుక తీసుకురావాలంటే మధ్యలో తెలంగాణ బోర్డర్ ఉంది, అక్కడ ఆపేసి ఫైన్లు వేస్తున్నారు. అంటే ఉచిత ఇసుక పెట్టినప్పుడు కూడా ఈ జిల్లాకైతే ఏలూరు జిల్లాకి పూర్తిగా అన్యాయం జరిగింది. ఓ పక్క వరదలతో ఇసుక లేక పని జరగడం లేదు, మరో పక్క ఈ ఆంక్షలు అదే రకంగా కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి తీసుకురావాలంటే ఇదైతే ట్రావెలింగ్ ఛార్జెస్ చాలా అధికమైపోతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అయితే ఏలూరు జిల్లా వాసులకైతే ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాలి. అదే రకంగా గతంలో ఉన్నట్టుగానే నిడదవోలు కానీ, పెరవలు కానీ, సిద్ధాంతం కానీ ఇటువంటి ర్యాంపుల్లో కూడా అనుమతించి ఏలూరు జిల్లా వాసులు కూడా అనుమతించినట్లయితే ఏలూరు జిల్లాలో కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బంది లేకుండా మంచి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలని కోరుతున్నారు ఐఎఫ్టీ నాయకులు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు కలెక్టరేట్ నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్.